టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా. ప్రకృతి విధ్వంసానికి గురైన కేరళలోని వైనాడ్ జిల్లా ఎంతగా అతగలకుతలం అయ్యిందో తెలిసిందే. వరదల్లో కొట్టుకుపోయిన వాళ్లను రక్షించేందుకు మేజర్ సీతా సెల్కే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. 16 గంటల్లోనే బ్రిడ్జిని నిర్మించి సభాష్ అనిపించారు. భీభత్సమైన వరదల్లో కూడా పెద్ద వాగు మీద బ్రిడ్జిని కట్టి వేలాది మంది ప్రాణాలు కాపాడేందుకు మార్గం చూపించారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం. వైనాడ్ జిల్లాలోని ముందక్కై, చొరల్మాల, పొప్పడి, వెల్లడమాల అనే గ్రామాలు మొత్తం కొండ చర్యలు విరిగిపడడంతో బురదలో సమాధి అయిపోయాయి. ఈ గ్రామాల చుట్టూ కొండ చర్యలు విపరీతంగా ఉండటం వల్ల వీటి మీద భారీ వర్షాలు కురవడంతో ఆ నీరంతా కిందున్న గ్రామాల మీదకు పోటెత్తింది. వర్షాల ధాటికి అర్ధరాత్రి సమయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ కొండ చర్యలు కాస్త వరదల్లో కొట్టుకుని ఈ గ్రామాలను ముంచేశాయి. దాంతో ముందక్కై, చొరల్మాల, పొప్పడి, వెల్లడమాల ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇండ్ల మీద బండరాళ్లు, బురదలతో నిండిపోయింది. ఈ వర్షాల ధాటికి ఈ ప్రాంతాల నుంచి అంతిమాల గ్రామానికి మధ్య ఉన్న బ్రిడ్జి తెగిపోయింది. ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే అదొక్కటే మార్గం. వేరే మార్గం లేకపోవడంతో వందల మంది బురదలో సమాధి అయ్యారు. ఇంకా 2000 మంది అర్థనాదాలతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ బ్రిడ్జి లేకపోవడం వల్లే సహాయక బృందాలు ఆ ప్రాంతాలకు వెళ్లలేకపోయాయి. దాదాపు 2000 మంది నిరాశ్రయులయ్యారు. దాంతో మేజర్ సీతా షెల్కేను రంగంలోకి దింపారు. అంతిమాల నుంచి ఈ ప్రాంతాలను కలుపుతూ 16 గంటల్లో 24 టన్నుల సామర్థ్యం ఉన్న 190 అడుగుల బ్రిడ్జిని నిర్మించారు షెల్కే. మేజర్ అనీష్ నేతృత్వంలోని సీతా బృందం నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించారు. జూలై 31న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఆగస్టు 1 సాయంత్రం 5:30 గంటలకు పూర్తయింది. మద్రాసులోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వీరనారి మేజర్ సీతా పట్టుదలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అభినందిస్తున్నారు.